ఈవీ ప్రోత్సాహకాల వైపు మన దేశ పురోగతి గణనీయంగా పెరుగుతుంది. తయారీ రంగం వైపు దృష్టి సారిస్తూ సరఫరాల ప్రోత్సాహకాల వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ 2030 నాటికి దేశంలో 30% అమ్మకాలను పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో మొత్తం వాహన విక్రయాలు 1% కంటే తక్కువగా ఉన్నప్పటికీ తయారీ సామర్థ్యాన్ని పెంచడంలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు ప్రధాన అడ్డంకులుగా మారాయి. రీసెంట్ గా ఎలక్ట్రిక్ మొబిలిటీని పెంచడానికి 10,900 కోట్ల రూపాయలను పిఎంఈ డ్రైవ్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ కొత్త పథకం టూ వీలర్, త్రీ వీలర్, అంబులెన్స్లు, ట్రక్కులు వంటి పలు రకాల వాహనాలకు సబ్సిడీలు అలాగే ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ తక్కువగా ఉంది. మొదట్లో ఈ వెహికల్స్ భారతదేశంలోకి వచ్చినప్పుడు బ్యాటరీ కాస్ట్ చాలా ఎక్కువగా ఉండేది. క్రమంగా బ్యాటరీ కాస్ట్ తగ్గుతూ ఉన్నప్పటికీ ఫేమ్ 1, ఫేమ్ 2 వంటి ప్రభుత్వ పథకాల ప్రోత్సాహకంతో గత 5-6 ఏళ్ల నుండి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతూ వచ్చింది. అయితే ఈ వెహికల్స్ పేలిన ఘటనలు అనేకం చూస్తున్నాం. బ్యాటరీ పేలిపోవడం, మనుషులు చనిపోవడం వంటి భయాలు కొందరిలో ఏర్పడుతుంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే ఈ వెహికల్స్ వాహనాల తయారీలో మన దేశంలో చాలా తక్కువగా ఉంది. ఈవీఎంల అభివృద్ధితో కార్బన్ డయాక్సైడ్ వంటి ఉద్గారాలను తగ్గించడంతో పాటు పెట్రోల్, డీజిల్ డిమాండ్ వంటి సమస్యలు తగ్గుతాయి. దీంతో పర్యావరణంపై వాయు కాలుష్యాన్ని తగ్గించగలుగుతుంది. మన దేశంలో ఎకనామిక్ యాక్టివిటీస్ ఎక్కువగా పెరగడంతో వెహికల్స్ వాడకం విపరీతంగా పెరుగుతుంది. ఇండియాలో ఎలక్ట్రిక్ మొబిలిటీ పెంచడం కోసం యూనియన్ కేబినెట్ తీసుకొచ్చిన ఈ డ్రైవ్ పథకం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? 2030 నాటికి ఈ వెహికల్లో ఇండియా ఒక స్థాయికి రాబోతుందనేది కూడా ట్రెండింగ్ టాపిక్ గా మారింది.